కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉచిత దర్శనానికి సుమారు 200 గంటలు, అలాగే 200 దర్శనానికి 2 గంటలు సమయం పడుతుంది. ఇప్పటికే 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా సాయంత్రానికి మరో 70,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, 200 దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా సాయంత్రానికి మరో 70,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు లైవ్ లో. ఉదయ్, చెప్పండి. ఉదయ్, చెప్పండి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు లైవ్ లో. భక్తజనాన్ని నీరాజులాలనుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో అయితే భక్తులు స్వామి దర్శనానికి అయితే వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం సుమారు 3 గంటల సమయం పడుతుంది. అలాగే 200 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకి అయితే 2 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ తొలి ఏకాదశి రద్దీని ముందుగానే ఊహించుకున్న ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అసలు తెల్లవారుజాము నుంచి ఎంతమంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు, ఎంతమంది వారికి ఏ ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో చక్రధర్రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ తొలి ఏకాదశి సందర్భంగా ముందుగానే భక్తుల రద్దీని మీరు అంచనా వేశారని చెప్తున్నారు. ఎంతమంది భక్తులు ఇప్పటి వరకు స్వామిని దర్శించుకున్నారు, అసలు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ నమః. ఈ తొలి ఏకాదశి శనివారం సందర్భంగా ఈ రోజు లక్షలాదిగా మరి స్వామివారికి ఆలయాన్ని భక్తులు పోటెత్తుతున్నారు. సుమారుగా 78,000 పైబడి ఇప్పటి వరకు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు 1,40,000 వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే సుమారుగా ఈ రోజు ఆదాయం కూడా ₹1 కోటి పైబడి వస్తుందని కూడా అంచనా వేస్తున్నాం. దీనికి తగ్గట్టుగా మేము పోలీస్, రెవెన్యూ, ఫైర్, అలాగే మరియు హెల్త్, ఆర్టీసీ ఇత్యాది డిపార్ట్మెంట్ల తోటి మేము కోఆర్డినేషన్ చేసుకుని ముందుగానే ఊహించి అన్ని రకాలుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా 300 ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పటి వరకు అంటే స్వామివారికి ఈ తెల్లవారుజాము నుంచి ఏ అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు? ఈ సాయంత్రానికి ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది? ఉదయం
3 గంటలకి సుప్రభాత సేవ మొదలైంది. 3:30 తోటి సుప్రభాత సేవ కార్యక్రమం అయింది. తదనంతరం 4 దగ్గర నుంచి కూడా దర్శనాలన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజున కంప్లీట్ గా ఇంకా సుప్రభాత అనంతరం అన్ని దర్శనాలే. మధ్యాహ్నం 12:30 to 12:15 గంటల మధ్యలో స్వామివారికి నివేదన మాత్రమే మనం పెట్టడం జరుగుతుంది. తదుపరి ఇక ఎంతమంది వచ్చినా లాస్ట్ పర్సన్స్ వరకు కూడా మనం దర్శనం ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఈ రోజుని సుమారుగా ఈ రోజున 1,40,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పుడు వరకు 75,000 పైబడినాయి ఇక దర్శనం చేసుకున్నారు. సార్, ఇప్పుడు 1,40,000 మంది స్వామివారిని దర్శించుకుంటానని చెప్తున్నారు. అంటే వారి కోసం ప్రసాదాలు తయారీ ముందుగానే అంచనా వేశారా? అంటే ఇక్కడ అన్లిమిటెడ్ గా ప్రసాదాలు అందజేస్తారు. ఈ భక్తులకు ఇచ్చే ప్రసాదాలు ఎన్ని రోజుల నుంచి ముందుగా మీరు అంచనా వేసి ఎన్ని ప్రసాదాలు సిద్ధం చేశారు? వచ్చే భక్తులకి నిత్య అన్నదానంలో ఎంతమంది భక్తులకి అన్నదానం పెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు? మేము గత 4 రోజుల నుంచి కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా కొద్దిగా సేల్ అయినా సుమారుగా మేము లాస్ట్ టైం 65,000 లడ్డూలు మనకి అమ్మకం జరిగింది. మరి ఈవేళ సుమారుగా 1,00,000 లడ్డూలు మనం డిమాండ్ ఉంటుందని చెప్పేసి తయారు చేస్తూ సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు సాధారణ భక్తులే మాకు విఐపీలని సాధారణ భక్తుల సేవలోనే దేవస్థానం అధికారులకు తరిస్తున్నారు. అంటే విఐపీల సంగతి పక్కన పెడితే సాధారణ భక్తులకి, ఈ వికలాంగులకి, వయోవృద్ధులకి ఏమో ఏర్పాటు చేశారు? అసలు వారు దర్శించలేక ఎలా ఉంది? ఈ దేవాలయంలో మాన్యులకే కాదు సామాన్యులకు కూడా స్వామివారు అందుబాటులో ఉంటుందనే దృక్పథంతో ఇక్కడ మరి ఈ రోజున ఈ దర్శనం దృష్టిలో పెట్టుకుని లఘు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాల దర్శనాన్ని మరి తాత్కాలికంగా ఈ రోజు వరకు ఆఫ్ చేయడం జరిగింది. భక్తుల దర్శనాన్ని తగ్గితే ఈవినింగ్ నుంచి కూడా అంతరాలయ దర్శనం ఇస్తాం. ప్రస్తుతానికి భక్తులు అందరూ కూడా చాలా సాటిస్ఫై గా ఉన్నారు. మరి విఐపీలు ఎవరిని రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అందరూ కూడా సామాన్యులు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద దేవాలయాలను సైతం పక్కన పెడుతూ ఈ ఆలయానికి ప్రతిరోజు భక్తుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుంది. ఆదాయం కూడా ఒక్క రోజులోనే ₹1,00,000 వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భక్తుల కోసం ఈ రానున్న కాలంలో అంటే పుష్కరాలు వచ్చే పుష్కరాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండబోతుంది. గోదావరి తీరంలో కూడా ఈ వాడపల్లి క్షేత్రం ఉంది. వారి కోసం ఏం ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు గోదావరి తీరాన మనం కొంత పార్ట్నర్స్ తోటి గోదావరి స్నానం చేయడానికి బోట్లు అవి పెట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులకి ప్రమాదం లేనంత వరకు మనం స్నానానికి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సంవత్సరం కూడా జల్లి స్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేశాలను కాస్తాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తుంది. అలాగే రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మరి రాజమండ్రి తర్వాత ఇక్కడ కూడా పిండ ప్రదానం జరుగుతుంది. దాని గురించి సుమారుగా గౌరవ శాసనసభ్యులు కూడా మరి రామానాయుడు గారితో మాట్లాడి 5 కోట్లతోటి ఈ యొక్క ఘాట్ రోడ్డు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది, పక్కగా నిర్మించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ పుష్కర సమయంలో అంటే ఇప్పటికే మీరు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గత పుష్కరాల కంటే ఈ పుష్కరాలను వివిధ శాఖల అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే పుష్కరాలకు భక్తులకు ఏమేమి ఆధునిక వసతులు, కొత్తగా ఏమేమి వసతులు అందుబాటులోకి రానున్నాయి? పుష్కరాలకు సంబంధించి అన్నదానం అందుబాటులో రావడం, కోనేరు అందుబాటులో రావడం, అలాగే కొన్ని చోట్ల టెండర్షిప్స్ వేయటం, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ తోటి కన్సాలిడేట్ చేసుకుని హట్స్ నిర్మించడం, అలాగే 2 డార్మెటరీలు నిర్మించడం, అలాగే మరి మనం శ్రీనివాసం 1 54 రూములు 4 డార్మెటరీలు, అలాగే శ్రీనివాసం 2 54 రూములు డార్మెటరీలు కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా పుష్కరాత్రికి సౌకర్యంగా ఉంటుంది. ఈ పుష్కర సందర్భంగా జరిగే పనులు భక్తులకి ఎంత కాలంలో అందుబాటులో రానున్నాయి? అసలు ఇప్పటి వరకు అంటే గత పుష్కరాల సమయంలో చూసుకున్నట్లయితే ఆ గతంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను మనం చూసుకున్నట్లయితే వాటి నుంచి మనం బయటపడడానికి ఏం ఏర్పాట్లు చేస్తాం? మీరు దేవాదాయ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక అధికారిగా పేరుంది మీకు. మీ సొంతంగా ఇక్కడ ఏం ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకున్నారు? వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వారికి ఎటువంటి అనుమతులు లభించాయి? సుమారుగా అన్ని ప్రపోజల్స్ కూడా కమిషనర్ గారికి పంపిస్తూ జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం అన్లిమిటెడ్ గా ప్రసాదాలు అందజేయటం దేవి దగ్గర, అలాగే స్వామివారి దర్శనానంతరం కూడా ఉచిత ప్రసాదం, స్వామివారి నిత్యాన్నదాన పథకంలో స్వామివారి యొక్క అన్న ప్రసాదం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మేము బడ్జెట్ తో నిమిత్తం లేకుండా వచ్చే ప్రతి భక్తులు కూడా భోంచేసి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ రోజు తొలి ఏకాదశి చూసుకుంటే
సాయంత్రం ఆలయం మూసే సమయానికి ఎంతమంది భక్తులు వస్తారు, అసలు ఇప్పుడు ఈ అన్నదానం ఎన్ని గంటల వరకు జరుగుతుంది? అంటే కొన్ని క్షేత్రాల్లో మధ్యాహ్నం 2 గంటలతో క్లోజ్ చేస్తారు, కానీ ఇక్కడ వాడపల్లి వెంకన్న ఆలయంలో అన్నదానం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? భక్తులు ఈ 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణల వెంకన్నగా భక్తులు అయితే విశేష ఆదరణ పొందుతుంది ఈ ఆలయం. దినదిన ప్రవర్ధమానంగా ఈ స్వామివారు అయితే భక్తులు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ రోజు మాత్రం ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది భక్తులు సాయంత్రం ఆలయం ఏ సమయానికి మోస్తారు, అసలు ఆ సమయానికి ఎంతమంది భక్తులకు అన్నదానం పెట్టే అవకాశం ఉంది? సుమారుగా 1,40,000 మంది వస్తారు. 40% వరకు కూడా ఇక్కడ మరి భోజనం చేస్తారు. సుమారుగా 40,000 పైబడి భోజనం చేస్తారని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు 40 నుంచి 45,000 వరకు కూడా మేము ప్రిపేర్ అయ్యి అన్ని రకాలుగాను వంటలు చేయడం జరిగింది. మరి ఈ రోజు లాస్ట్ భక్తుల వరకు కూడా అది 9 అయినా 9:30 అయినా 10 అయినా 10:30 అయినా వరకు స్వామివారి యొక్క దర్శనం వచ్చి ప్రధానప్రాయ టెంపుల్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 9:30 నుంచి మరి సాయంకాలం 5:30 వరకు కూడా ఇక్కడ అన్నప్రసాద హాల్లో మరి స్వామివారి ప్రసాదం భక్తులందరికీ కూడా వితరణ చేస్తాం. తదుపరి మళ్ళా 4 గంటల దగ్గర నుంచి కూడా ఉత్సవ ప్రసాదం 7 గంటల వరకు ఉంటుంది. 7 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కూడా భక్తులకి మళ్ళా నిత్యాన్నదాన పథకంలో అన్నప్రసాదం మేము నైట్ కూడా పెట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు సాధారణ దినాలంటే సాధారణంగా శనివారాల్లోనే ఈ మాడ వీధుల్లో భక్తులు 7 ప్రదక్షిణలు చేయడానికి టికెట్స్ పోతున్నారు. అలాంటి పుష్కర సమయంలో ఈ ప్రదక్షిణలు ఎలా ఉండబోతాయి? అసలు పుష్కర సమయంలో ఈ మాడ వీధుల్ని ఇంకా విస్తరించే అవకాశం ఏమన్నా ఉందా? భక్తులు ప్రదక్షిణకి ఇబ్బంది లేకుండా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు బండా సత్యానందరావు గారు చెప్పిన దాన్ని బట్టి పరిగణలో తీసుకుని ఆయన కూడా అనాలిసిస్ చేసుకుని విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాలంటున్నారు. ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో పాటుగా మా మంత్రివర్యులు కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన కృషిని వారు కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు కొట్టి మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ జరిగింది. వారి యొక్క సూచనల మేరకు మరి ఇక్కడ అన్ని రకాలుగా డార్మెటరీలు కానీ వస్తువులు కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ సుమారుగా ఇప్పుడు ఈ కుటుంబ తరఫు 154 రూములు వాస్తు కూడా మనం కట్టడం కూడా జరిగింది.